ఇప్పటి వరకు కవిత డేర్ అండ్ డాష్ గా నడుస్తోంది. అంతా ఒంటరి పోరాటంలా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు కూడా సీనియర్స్ అండగా నిలవలేదు. అయినా తన అడుగులను ముందుకే వేస్తోంది. గట్టి తెగతో అడుగులేస్తుంది. అందులో భాగంగా కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నెలాఖరులో తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. యాత్రలో జనంలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. మాజీ సీఎం స్వయాన తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో డిజైన్ చేసిన యాత్ర పోస్టర్లను కూడా ఆవిష్కరించారు కవిత. యాత్ర ఎలా ఉండాలి, యాత్రలో ఎలాంటి అంశాలను తీసుకోవాలి, యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే రైట్. యాత్ర ఎలా ఉండాలి, యాత్రలు ఎలాంటి అంశాలను తీసుకోవాలన్న విషయాలపై తెలంగాణ మేధావులు, విద్యావంతులతో ఇటీవల కవిత వరుస భేటీలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, బీసీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకోనుందని తెలుస్తోంది. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఫోటో పెట్టకుండా కవిత యాత్ర చేపట్టడం దేనికి సంకేతం? కేసీఆర్ ఫోటో లేకుండానే తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని ఎందుకు అనుకుంటుంది? త్వరలోనే పార్టీ ఏమైనా పెడుతుందా? రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా కొలీగ్ వంశీ ఉన్నారు. వంశీ, కవిత యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తన సొంత తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా ఇదంతా చేస్తున్నారు, దేనికి సంకేతం? కొత్త పార్టీ ఏదైనా పెట్టే ఛాన్స్ ఉందా? ఓవర్ టు యూ అప్డేట్స్ కంప్లీట్గా. శివాని, మీరు చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. కవిత మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆ లేఖ కలకలం రేపిందో అప్పటి నుంచి కూడా రాజకీయంగా వడివడిగా అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తున్నారు. ఇందాక మనం కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు కూడా విన్నాం. ఆ చెట్టు నీడన కొందరు దుర్మార్గులు చేరారు. ఆ దుర్మార్గులు చేరి చెట్టునే చెదలు పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను చాలా వరకు ట్రై చేశాను, చెప్పే ప్రయత్నం చేశాను, కానీ నా మాట వినిపించుకునే పరిస్థితుల్లో అక్కడ ఎవరూ లేకపోవడంతోనే నాకు ఆప్షన్ లేక నేను ఇటు అడుగులేస్తున్నా అన్నట్టుగా కూడా చెప్తున్నారు. బతుకమ్మ టైంలో ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు అనిపించింది. అంటే కేసీఆర్ సతీమణి స్వయంగా కవిత తల్లి శోభమ్మ ఎంటర్ అయ్యారు. పొలిటికల్గా ఏదో జరగబోతుంది, మరలా కవిత బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు అయితే వినిపించిన పరిస్థితి. కానీ వాటన్నింటినీ కాదని చెప్పి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. జాగృతి జనం బాట పేరుతో కవిత జనంలోకి వెళ్ళబోతున్నారు. అందులోనూ కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అన్నట్టుగా ఉంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు కవిత కొత్తగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ అడుగులు ఎటువైపు దారితీస్తాయి? డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్న మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మరొక యాత్ర పేరుతో కవిత బయటకు వస్తున్నారు. ఈ యాత్ర రాజకీయ పార్టీ పెట్టే దిశగా అడుగులు వేయబోతుందా? ఎలా చూడాలంటారు కవిత యాత్రని? వంశీ, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి కల్వకుంట్ల కవిత తన సొంత దారిని వెతుక్కుంటున్నారు. ఈరోజు తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనం బాట అనే ఒక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా వచ్చే 4 నెలల పాటు, ఈ నెల 25వ తేదీన నిజామాబాద్ నుంచి మొదలుపెట్టేటువంటి యాత్ర వచ్చే 3-4 నెలల పాటు నేను జనంలోకి వెళ్తాను, జనం అభిప్రాయాలు తెలుసుకుంటాను. మేము ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్లో తనకు స్కోప్ ఉందా లేదా, మేధావులు ఏమనుకుంటున్నారు, విద్యావంతులు ఏమనుకుంటున్నారు, జర్నలిస్టులు ఏమనుకుంటున్నారు, సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు, తన రాజకీయాలకు వస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా లేదని సంబంధించి ఒక గ్రౌండ్ లెవెల్ ఒక ఒపీనియన్ సేకరించడం కోసం మాజీ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పట్టనున్నారు. ఇందుకోసం ఆమె
తన దారిని తాను వెతుక్కుంటున్నాను. ఇంతకాలం తన తండ్రి, తనకు జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ ఫోటోను జాగృతి కోసం, మిగతా సంస్థల కోసం వినియోగించాను. ఇక నుంచి ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను ఇంతకాలం ఆ చెట్టు నీడలో ఉన్నాను. ఇక నుంచి ఆ చెట్టుకు చీడ పట్టింది కావని చెప్పేసి నేను బయటకు వచ్చాను. ఇక నుంచి తన బాటను తాను వెతుక్కుంటున్నానని చెప్పేసి మాట్లాడినటువంటి కవిత రానున్న రోజుల్లో ఇక సొంత పంతాను తోటి ముందుకు పోయే అవకాశం కనబడుతుంది. ఇంతకాలం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కొంత తగ్గించాను. పార్టీ జాగృతి సంస్థను కూడా కొంత పటిష్టం చేయకుండా నిర్లక్ష్యం చేశాను. ఇక నుంచి జాగృతి సంస్థను పటిష్టం చేస్తాను. దాన్ని మరింత బలోపేతం చేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తాను. తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యం ప్రపంచవ్యాప్తం చేయడంలో తెలంగాణ జాగృతి ఎంతో కృషి చేసింది. నేను తెలంగాణ వస్తుందో రాదో అని తెలిసిన సమయంలోనే తాను గ్రౌండ్లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ద్వారా, టీఆర్ఎస్ పార్టీ ద్వారా పనిచేశాను. కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ జాగృతి రెండు కళ్ళలాగా పనిచేశాయి. ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ ఫోటోను వాడుకోవడం ఇప్పుడు అనైతికం అవుతుంది కాబట్టి నేను ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి కానీ ఆ పార్టీ సంబంధించిన అధినేత కేసీఆర్ ఫోటోను వాడుకోవడం లేదు, మా సంస్థ కోసం కేవలం జయశంకర్ సార్ ఫోటోను మాత్రమే వినియోగిస్తామని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 25వ తేదీన మొదటి నుంచి కూడా తన అత్తగారైనటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి ఆమె అక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆమెకు మంచి పొలిటికల్ గ్రౌండ్ ఉంది. మొదటి నుంచి కూడా అక్కడనే ఆమె ఎంపీగా గెలుపొందారు, ఎమ్మెల్సీగా గెలుపొందారు. అక్కడి నుంచి ఆమె ఇప్పుడు తన యాత్రను స్టార్ట్ చేయబోతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క నియోజకవర్గం వారిగా దాదాపుగా 119 నియోజకవర్గాలను ఆమె ఇప్పుడు నేను పర్యటించి వస్తానని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తుంది. ఒకరోజు నేతలతోని ఆమె సమావేశం, ఒకరోజు జనంతోని మాట్లాడే విషయం సంబంధించినటువంటి విషయంలో ఉంటాను. ఖచ్చితంగా 2 రోజులు ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి పర్యటిస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే ఈ పర్యటన పూర్తయిన తర్వాత తనకు తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్లో తన పార్టీకి తనకు కానీ ఎంత మేరకు పొలిటికల్ స్కోప్ ఉంది అది ఆలోచించి నేను పార్టీ పెట్టాలా వద్దని నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా ఆ కవిత అంటుంది. వంశీ, స్వామి, మీరు చెప్పినట్టుగా తెలంగాణ జాగృతి అటు బీఆర్ఎస్ రెండు కూడా కేసీఆర్ కు 2 కళ్ళు అన్న పరిస్థితి నిన్నటి వరకు కనిపించింది. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతో కవిత వేరుకుంపటి పెట్టి యాత్ర చేపడితే అటు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఎవరు రాని పరిస్థితి. సో యాత్ర విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే కవిత తను పొలిటికల్ పార్టీ పెడితే ఎంతవరకు స్ట్రెంగ్తెన్ కావాలను అనే ఒక స్కెచ్ లో భాగంగానే ఒక అనాలిసిస్ కోసం యాత్ర చేపడుతున్నట్టు మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? అంటే గ్రౌండ్లో జనం ఏమనుకుంటున్నారు, తాను తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తనను సస్పెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత తనకు జనంలో ఏ మేరకు సానుభూతి ఉంది, జనం తనను యాక్సెప్ట్ చేస్తారా, తెలంగాణలో మరొక కొత్త పార్టీకి పొలిటికల్ స్కోప్ ఉంటుందా? ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఒక ట్రిబుల్ ఫైట్ చేస్తున్నాయి. దానికి తోడు వామపక్షాలు తెలంగాణలో ఉన్నాయి, ఎంఐఎం పార్టీ ఉంది. ఇలాంటి తరుణంలో ఈ రీసెంట్గానే తీర్మానం తెలంగాణ రాజ్యాధికార సమితి పార్టీ పెట్టి బీసీ లైన్లో పనిచేస్తానని చెప్పి అంటున్నారు. ఈమె కూడా సామాజిక న్యాయం పేరుతో ఒక బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. అందరికీ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి కూడా సమావేశంకి సంబంధించి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా అందరికి అనుగుణంగా మాట్లాడే ఒక వాయిస్ ఉండాలి. ఇప్పటికి ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలని 8 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ కూడా వారు రాష్ట్రానికి సాధించాల్సిన నిధుల విషయంలో, కొత్త ప్రాజెక్టుల విషయంలో, కొత్త రైళ్ల విషయంలో ఏది సాధించలేకుండా వాళ్ళంతా విఫలమవుతున్నారు. ఆ జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రతిరోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జనమంతా కూడా దాని మీద పోరాటం చేస్తున్నారు. యూరియా విషయంలో, బస్సుల విషయంలో, ప్రతి చిన్న విషయంలో, ఫీజుల కోసం, అనేక రకాల ఇష్యూస్ కోసం, రేషన్ కార్డుల కోసం, ఇళ్ల పట్టాల కోసం అనేక విషయాల్లో ప్రతినిత్యం పోరాటం చేస్తున్నారు. ఈ 2 జాతీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయి. వీటిని ప్రశ్నించడంలో ఒకవైపు భారత రాష్ట్ర సమితి కూడా ఒకవైపు తను సరైన పనిచేయలేకపోతుందని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి కవిత తాను సొంతగా కొత్త పార్టీ పెడితే ఏ మేరకు అది జనంలోకి నిలబడగలుగుతుంది, జనం ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది కూడా తెలుసుకోవడం కోసమే ఆమె ఈ జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని తలపెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైతే ఆమె అయితే కేవలం జనంలోకి వెళ్ళి 119 నియోజకవర్గాల పరిధిలో జనం ఏమనుకుంటున్నారు, మేధావులు ఏమనుకుంటున్నారు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే రాజకీయ పార్టీ పెట్టే దిశగా ముందుకెళ్తానని చెప్పేసి ఆమె అంటున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మనోజ గారు, జాగృతి నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఇప్పటికే 2 ప్రధాన జాతీయ పార్టీలు తెలంగాణలో పోటీ పడుతున్న పరిస్థితి. ఒకటి అధికారం కైవసం చేసుకుంది, ఇంకొక పార్టీ నెక్స్ట్ అధికారం మాదే అంటూ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. మరొకటేమో 10 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పాటుపడ్డాం, అంతకుముందు తెలంగాణ సాధించేందుకు కొట్లాడాం, ఖచ్చితంగా మరలా మేమే అధికారంలోకి రాబోతున్నామంటూ ఆ పార్టీ. 3 పార్టీల మధ్యలో కవిత కొత్త పార్టీ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయా? కవిత ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు? ఒక రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ నాయకులు కానీ నిరంతరం ప్రజలు ఉంటేనే అది దేనికైనా దారి తీయవచ్చు.
Yeah. ప్రజలు లేకుంటే ఇంట్లో కూర్చుంటే తన పార్టీ బట్టే అవకాశం ఉండదు, ఇతర పార్టీలు రమ్మనే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తన ఒక ప్లాట్ఫామ్, జాగృతి అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆ జాగృతి ప్లాట్ఫామ్ మీద కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇప్పటికే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా పాదయాత్ర కానీ లేదా మరో యాత్ర కానీ ఏదేమైనా ఆ పేరు మీద ప్రజల్లో నిత్యం ఉంటేనే రేపు రానున్న 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఇయర్ వచ్చేవరకల్లా తను ఏదైనా మార్గం ఎంచుకోవటానికి జనంలో ఉంటేనే సాధ్యం. ఇంట్లో కూర్చొని లేదా కాముగా కూర్చుంటే ఏ రాజకీయ పార్టీ గుర్తించదు. ఇది మా ప్రాథమిక అంశం, రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి ప్రాథమిక అంశం. రెండవది, ఒకవేళ కాంగ్రెస్ వ్యతిరేకతతోటి మొన్న నిరుద్యోగుల దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే అంత సక్సెస్ కాలేదు. నిరుద్యోగులు మీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిరని అందులో కొంతమంది ప్రశ్నించాల్సి వచ్చింది. కాబట్టి సహజంగా బీఆర్ఎస్ గొప్ప పనులు చేసిర్రు అని తిరిగే అవకాశం లేదు, అది తెలుసుకుంది. తానే కన్విన్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. అవును, బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సత్యం గారు, నిరుద్యోగులకు మీరు చెప్తున్నట్టుగా నిన్న అశోక్ నగర్ వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేని విధంగా నిన్న మొన్నటి వరకు కవిత విమర్శలు చేస్తే హరీష్ రావుపై విమర్శలు చేశారు, లేదంటే సంతోష్ రావుపై విమర్శలు చేశారు, పరోక్షంగా కేటీఆర్ పై విమర్శలు చేసిన పరిస్థితి. కానీ నిన్న అశోక్ నగర్ లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఏం చేయలేదు, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కూడా నిరుద్యోగులకు ఏం చేయలేదంటూ కొత్త రాగాన్ని అందుకున్న పరిస్థితి. ఏంటి అసలు ఈ కొత్త రాగం వెనుకున్న కోణం ఏంటంటారు? అంటే వ్యతిరేకతను ఎస్కేప్ కావడానికి ఆ విధంగా మాట్లాడింది. అంటే కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని మాట్లాడుతుంటే అక్కడ కొంతమంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిర్రు, మీరేం చేసిర్రు, పేపర్లు అవుట్ అయినాయి, అన్ని నింపలేదు, సక్సెస్ కాలేదు, మీరు మాత్రం ఏం చేసిర్రు అన్నప్పుడు బీఆర్ఎస్ కూడా పొరపాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గ్రూప్ 1కు అన్యాయం చేసింది కాబట్టి కొట్లాడదామంటుందని చెప్పేసి ఆవిడ అక్కడ వాళ్ళని ఏదో విధంగా తన వ్యతిరేకతని, అది కేవలం కాంగ్రెస్ వ్యతిరేకత కాదు, మీ న్యాయం కోసమే మాట్లాడుతున్నా అని చెప్పేసి 2 పార్టీలను అనాల్సి వచ్చింది. కాబట్టి అది వ్యూహాత్మకంగా అన్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ అది ఒక తనకు ఒక ఎక్స్పీరియన్స్. అంటే రాష్ట్రంలో చేయబోయే పాదయాత్ర ద్వారా కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతతోటే మాట్లాడితే జనం నుంచి అక్కడక్కడ వ్యతిరేకత రావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ లోపాలు, కాంగ్రెస్ లోపాలు అనుకుంటా పాదయాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదనేది ఊహించుకుంటుంది. రెండోది కాంగ్రెస్ తర్వాత, రెండోది రేపు బీఆర్ఎస్ మీద అనేక కేసులు ఉన్నాయి, అనేక రకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. రేపు ఏదన్నా అనుకోకుండా లీడర్షిప్ అరెస్ట్ అయితే తర్వాత లీడర్షిప్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. తను జనంలో ఉంటేనే బీఆర్ఎస్ ఆహ్వానించే అవకాశం ఉంది, లీడర్షిప్ గ్యాప్ ఉంది, నువ్వు కూడా రావాలని అడిగే అవకాశం ఉంది. ఒక్క మాట దగ్గరకు వస్తూ ఉంటే, ఒకవేళ బీఆర్ఎస్ శ్రేణి నుంచి పాజిటివ్ రాకపోతే కాంగ్రెస్ నుంచి పాజిటివ్ రావాలన్నా జనంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆఖరి రిజల్ట్ తను కొత్త పార్టీ పెట్టాలన్నా జనంలో ఏదో విధంగా ఉండాల్సిన అవకాశం ఉంది, అవసరం. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో మనం కవిత పాదయాత్రను చూడాలి. మనోజ గారు నమస్కారం అండి. నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం, కేసీఆర్ ఫోటో లేకుండా మొదటిగా యాత్ర చేపట్టబోతున్నారు. అసలు ఏంటి యాత్ర వెనక ఉన్న వ్యూహం ఏంటి? అంటే బీఆర్ఎస్ పై ఉన్న ముద్రని చెరిపేసుకొని కొత్తగా అడుగులు వేయబోతున్నారా? పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏంటి యాత్ర? ముందుగా సార్కి, మీకు, అందరికి, తెలంగాణ ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్ అంట. తెలంగాణ జాగృతి జనం బాట అన్నది జనాలు, అంటే తెలంగాణలో ఉన్న జనాల యొక్క కవులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఈ రోజు తెలంగాణ సమాజానికి కావాల్సింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏదో ఇక్కడ కూర్చొని మనం అనుకుంటే కాదు, ప్రజల మధ్యలోకి అన్ని జిల్లాలో అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక సమస్య ఉంటది, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక బాధ ఉంటది. అంటే జనంలోకి, పబ్లిక్ లోకి వెళ్తేనే అప్పుడు మనము జనము యొక్క సమస్యలు అనేది తెలుసుకోగలుగుతాం, దాని నుండి ముందు కార్యాచరణ అనేది తీసుకోగలుగుతాం అనేది అక్కగారి ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారి ఫోటో లేకపోవడం ఆయనని, కేసీఆర్ గారిని తక్కువ చేయడం కాదు, కేసీఆర్ గారిని అగౌరవపరచడం అనేది ఏం లేదు. ఎందుకంటే ఆయన మహోన్నత శిఖరం, ఆయన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి. కానీ ఈ రోజు ఇక్కడ ఒకటి, ఎందుకంటే అక్కగారు క్లియర్ గా చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో కూడా
అక్క లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ మెంబర్ లేనప్పుడు, దారులు వేరైనప్పుడు ఇంకా కూడా చెట్టు పేరు చెప్పుకుంటే కాయలు అమ్ముకోవడం, చెట్టు పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు అన్నారు. రైట్ మనోజ్ గారు, మీరు చెప్తున్నట్టుగా కవిత కొత్తగా అడుగులు వేయబోతున్నారు. మరి 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్లు పదవులు అనుభవించారు, రాజకీయంగా అడుగులు వేశారు, తెలంగాణ జాగృతిని కూడా నడిపించుకుంటూ వస్తున్న పరిస్థితి. మరి ఆ టైంలో కవులు కళాకారుల గురించి, తెలంగాణ సమాజం గురించి ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా వినిపిస్తున్న ప్రశ్న. నేను అశోక్ నగర్ లోనే చూసాం. అశోక్ నగర్ లో ఒక్కసారిగా విద్యార్థులు మాట్లాడేసరికి కవిత మాట మార్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? కవితక్క గారు ఒక క్లారిటీ అన్న, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కవితక్క గారు పదవులు అనుభవించలేదు. ఆమె ఉద్యమ కాలంలో కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పెట్టుకొని ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నాయకురాలు, మహిళలను ఏకం చేయడంలో ఒక ముందున్న నాయకురాలికి ఏ స్థాయిలో ఉండాలన్నా ఒక మినిస్టర్ పదవి ఆశించిందా అక్క? ఇచ్చిందా? ఆమె పదవులు ఏనాడు అనుభవించలేదు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా కవితక్క గారిని ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతనంటే కవితక్క గారు చాలా సార్లు చెప్పిండ్రు, తను ఏదైతే ప్రజలకు ఇవి కావాలి, ఇవి మనం చేద్దాము, ఈ అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పాలనుకుంటే అక్క గారిని చెప్పనివ్వలేదు. పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అక్క గారిని ఏ రోజు కూడా అక్క గారి మాట నెగ్గనివ్వలేదనే కదా అక్క బాధపడ్డది. ఆ రోజు మేము నిరుత్సాహంతో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాము. అదే మేము ఏంటంటే పార్టీ అది ఒక లెటర్ లీక్ చేయడం వల్ల అది బయటకు వచ్చి ఈ రోజు ఏదైతే సస్పెండ్ చేసిండ్రో బహిరంగంగా మాట్లాడినమే తప్ప ఈ రోజు నిన్న నిరుద్యోగుల కోసం కూడా అక్క క్లియర్ గా చెప్పిండ్రు. ఎవరు ఒప్పుకుంటారు? మన తప్పుని మనం ఒప్పుకున్నప్పుడే కదా మనం గొప్ప లీడర్ నాయకురాలం అయ్యేది. అవును, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెచ్చుకున్నాం తెలంగాణ. తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ పడలేదు. పడ్డప్పుడు పేపర్ లీకేజ్ అనేది జరిగినాయి. అవి నిజంగా కూడా తప్పు. అప్పుడు తప్పు జరిగింది. నిన్న అక్కడ మాట్లాడుతున్నా ఒకరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడింది. ఆ ఒకరు ఇద్దరు వ్యక్తులు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినివ్వండి, ఎందుకంటే వాళ్ళకి ఆవేదన ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది. 10 సంవత్సరాలు ఎక్కడా కూడా తప్పని చెప్తూనే ఉన్నారు. 2014లో కేబినెట్ లో మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పింది కవితక్క గారే. ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి గల కారణం చెప్పింది కవితక్క గారే. కాళేశ్వరం గురించి చెప్పింది కవితక్క గారే. ఎప్పుడు కూడా పార్టీలో ఉన్న తప్పులని ఒప్పులని అడుగుతూనే వచ్చిండ్రు. ఈ రోజు కవితక్క గారి ఆత్మగౌరవం, ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటది కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారిని అగౌరవపరచలేము. తండ్రిగా కానివ్వండి, తెలంగాణ జాతిపితగా. మనోజ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనోజ్ గారు మీకు టైం ఇస్తాను. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో చూస్తే షర్మిల పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి కనుమరుగైపోయి మరలా ఏపీకి వెళ్ళి కాంగ్రెస్ గూటికి చేరిన పరిస్థితి. ఇప్పుడు కవిత పార్టీ పెడతానంటూ ముందుకు వస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు తెలంగాణలో అసలు ఇంకో పార్టీకి స్కోప్ ఉందంటారా? ఏం చెప్తారు? పార్టీకి ఇండివిజువల్ స్కోప్ లేదు. పార్టీ పెట్టి మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ చేసినట్టు, లేదా తమిళనాడులో విజయ్ చేయబోతున్నట్టుగా పార్టీ పెట్టి ఆ పేరు మీద 2, 3 సీట్లు తీసుకొని మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. లేదా మళ్ళీ సొంత పార్టీకే పోవచ్చు. అది ఇప్పుడే మనం ఇంకా 2.5 ఏళ్ళ ఉండేది ఇప్పుడే లాటరీ వేసినట్టు చెప్పడం మంచిది కాదు. కానీ ఒకటైతే కార్యాచరణ అనేటువంటిది ఎందుకు చేపడుతుంది అనే దానికి ఒక క్లియర్. పొలిటికల్ క్యారియర్ ని త్యాగం చేయదలుచుకోలేదు, పొలిటికల్ క్యారియర్ ని నిలుపుకోదలుచుకుంది అనేది మొదటి ఇండికేషన్. రెండవది, జనంలో ఇటు మేధావులు కావచ్చు, లేదా వాళ్ళు చెప్పినట్టు ఇంకా ఇతర తరగతులను కూడా కలిసేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ క్యారియర్ వదులుకోదలుచుకోలేనిదానికి ఒక ఇండికేషన్ అందరికి కూడా. అది తర్వాత మూడోది, దాని మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేకత వైఖరితో ఉంది. గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, బీఆర్ఎస్ బీజేపీలో కలపడానికి వీలు లేదని నేనే చెప్పింది కూడా. కాబట్టి ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ ఏమిటి, బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అనేది చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాటికి ఎలక్షన్ నాటికి ఏమైనా కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఇంకా కొత్తవి ఉంటే అవి తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం అయితే పొలిటికల్ క్యారియర్ కన్సిస్ట్ అది చేయదలుచుకుంది. తర్వాత రెండవది, పదవులు ఎందుకు ఇవ్వలేదు, 5 ఏళ్ళు ఎంపీ ఉంది, తర్వాత ఎమ్మెల్సీ ఉంటుంది. ఒకే కుటుంబంలో ఇంతమందికి మినిస్టర్లు ఇస్తే ఒక మాట, ఇంతమందికి మినిస్టర్లు ఇస్తే ఇప్పటికే ఒకే కుటుంబంలో ఆయనకు సంతోష్ రావుకి ఎంపీ, హరీష్ రావుకు మంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి అని ఇప్పటికే కుటుంబ పాలన అని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి కూడా తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో మహిళకి అంటే మహిళని ఎక్కడ వివక్షనేనా, మహిళ మీద చెప్పనియండి, నన్ను చెప్పనియండి. పదవులు అక్కకి మనోజ్ గారు టైం ఇస్తాను మీకు.
కష్టానికి నాకు సరిపడా చేయకండి. పదవులు ఇవ్వలేదు అంటున్నా. మనోజ గారు, నేనే మీ please. నేను మీ జాగృతి వ్యతిరేకనేం కాదు, కానీ అనాలిసిస్ Yeah. ఖచ్చితంగా సైంటిఫిక్ ఉండాలి. Yeah, ఇప్పుడు continue, sir. ఇప్పుడు అమ్మాయి కూడా, ఇప్పుడు కవిత కూడా మహిళ అని చెప్పేసి మంత్రి ఇస్తే ఇంట్లో అందరికి మంత్రులు ఇచ్చుకోరు అనేటువంటి ఇంకా పెద్ద విమర్శ వచ్చే అవకాశం ఉందని కవితకి ఎంపీగా ఎమ్మెల్సీగా కొనసాగించారు. తర్వాత ఇవాళ వచ్చేటువంటి విభేదాలు కూడా మనకు క్రిస్టల్ క్లియర్. ఖచ్చితంగా అవతల వైపు బీఆర్ఎస్ క్యాంప్ నుంచి లీడ్ చేసేది కేటీఆర్ఏ. తనని దూరం పెట్టడానికి తల్లిదండ్రులు ఎంత మమకారం చూపెట్టినా ఎంట్రీ అయ్యే అవకాశం లేదు. హరీష్ రావుని అటాక్ చేస్తుంది కాబట్టి హరీష్ రావు సింపతిగా ఉండడు, సంతోషరావు సింపతిగా ఉండడు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ మా అన్నే కారణం అని అనట్లే కానీ ముందు అనాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్నా చెల్లె మధ్యనే వార్, అది పరోక్షమైనటువంటి వార్. ప్రత్యక్షంగా పట్టడానికి హరీష్ రావుని విమర్శిస్తుంది, లేదా మరొకరిని విమర్శిస్తుంది. కేసీఆర్ని విమర్శించట్లే, కేటీఆర్ని విమర్శించట్లే. మా కుటుంబంలో వేరు చేసిందే వీళ్ళిద్దరు అనే పద్ధతిలో మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కేటీఆర్ గైడెన్స్లోనే ఉంటే తండ్రి కానీ అయితే మిగతా ఇద్దరు కూడా కేటీఆర్ గైడెన్స్లో నడుస్తారు. కాబట్టి కవితను దూరం పెట్టగలుగుతున్నారు. రేపు జనంలో ఉండి పొలిటికల్ కెరీర్ బిల్డప్ చేస్తే ఏదైనా జరగవచ్చు, కానీ ముందు జనంలో ఉండాలనేది నిర్ణయించుకుంది అనేటువంటిది ఇవాళ మనకు వచ్చేటువంటి ఇండికేషన్. మనం ఇచ్చేటువంటి కన్క్లూజన్ కూడా అదే. జనంలో ఉండదలుచుకుంది, పొలిటికల్ కెరీర్ రన్ చేయదలుచుకుంది, కంటిన్యూ చేయదలుచుకుంది. వీళ్ళు బహిష్కరించినంత మాత్రం ఇంట్లో కూర్చోదలుచుకునే లేదు అనేటువంటి విషయం ఈ యాత్రతోటి క్లియర్ అవుతుంది. యా రైట్. మనోజ్ గారు, మొత్తంగా కవిత బయటకు వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏ పదవి ఇవ్వకపోవటం వల్ల, రాజకీయంగా తనకు ప్రాధాన్యత దక్కకపోవటం వల్లే బయటకు వచ్చారు తప్ప జాగృతి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న మేధావుల గురించి, వీళ్ళ గురించి ఆలోచించి కాదు అని చెప్పి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అక్క బయటికి రాలేదు సార్. ఏంటంటే పార్టీ అక్కని సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లోపాల గురించి ఎప్పుడు అక్క చెప్తూనే వీటిని ఏ పార్టీలోనైనా తప్పొప్పులు ఉంటాయి సరిదిద్దుకోవాలి అని చెప్పే ప్రయత్నం అక్క చేసిండు. ఏంటంటే ఏదైతే కార్యకర్తలు డౌన్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకి యాక్సిస్ ఉండాలి అని చెప్పేసి అన్ని వర్గాల గురించి కవితక్క గారు, ఉద్యమకారుల గురించి, అందరి గురించి కవితక్క గారు మాట్లాడితే పార్టీ ఈ రోజు కవితక్క గారిని సస్పెండ్ చేసింది. కానీ కవితక్క గారు పార్టీని అద్దనుకోలేదు. ఎందుకంటే 20 సంవత్సరాలు తన తన చెమటం, తన కష్టం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం దారబోసింది. 2007లో జాగృతి స్థాపించినప్పుడు ఉవ్వెత్తున ఉద్యమంని, మహిళలందరినీ ఏకం చేయడంలో జాగృతి ఎంతో కీలక పాత్ర పోషించినప్పటికీ కూడా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు జాగృతి అనేది ఒక బీఆర్ఎస్ కి ఒక ఆత్మలాగా పనిచేసింది, బీఆర్ఎస్ శరీరం అయితే. అంతేగాని జాగృతి ఎప్పుడు కూడా అధికారాన్ని కోరుకోలేదు. సార్ ఎప్పుడు జాగృతి నుండి కార్యక్రమాలు తగ్గించండి అంటే తగ్గించిండ్రు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అనుగుణంగానే జాగృతి పనిచేసింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ అక్కన వద్దనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తను మాట్లాడింది ఒకటే ఒక మాట, సామాజిక భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. ఒక్క మాటతోనే చూస్తున్నాం. మొత్తంగా తెలంగాణ రాజకీయం అంతా కూడా ఇప్పుడు బీసీ చుట్టూ తిరుగుతుంది. కవిత కూడా ఆ కార్డునే పట్టుకొని ముందుకు వెళ్ళబోతున్నారు. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ తెలంగాణ కోసం పోరాడింది కేసీఆర్, హరీష్ రావు ఎక్కువ పోరాడింది నిజమే. కానీ కేటీఆర్ తోటి పోల్చినప్పుడు కవిత కూడా ఈక్వల్ గా పోరాడింది. ఆవిడ కూడా ఈక్వల్ గా కార్యక్రమాల్లో తిరిగింది. బయట వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఉదాహరణ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు. వీళ్ళ పోలికి వచ్చినప్పుడు అన్నా జిల్లే కవిత తక్కువేం తిరగలేదు, కేటీఆర్ తో సమానంగా తిరిగింది. కాబట్టి సహజంగానే పొలిటికల్ సెంటర్ లో తన ప్రాధాన్యత కోరుకుంటుంది. కేటీఆర్ ఎంతమందికి ఎమ్మెల్యేలు టికెట్లు తను కూడా 10 మందికో 15 మందికో రికమెండ్ చేసే అవకాశం ఉంది. ఎంపీలు తను ఒక 10 మంది అయితే తను కూడా 5-6 ఇవ్వని అడిగే అవకాశం ఉంది. ఆ క్లెయిమ్ చేయకుండా లేకుండా కేవలం మేము ఇస్తే నువ్వు తీసుకో అనే పద్ధతిలో వ్యవహరిస్తే కవిత ఉండే అవకాశం లేదు. ఆ టచ్ ఆ విధంగానే ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా విభేదాలు వచ్చి ఉంటాయి, ఇవి కొనసాగుతా ఉన్నాయి. రైట్. మొత్తంగా జనం బాటలో జాగృతి అంటూ కవిత అయితే కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. మరి కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందా? జనంలోకి వెళ్ళిన తర్వాత ఆ జనస్పందనను చూసి మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్ గూటికి అడుగులు వేయబోతున్నారా? నెక్స్ట్ ఎలక్షన్ కల్లా కవిత ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేసుకొని కింగ్ మేకర్ గా ఎదగబోతున్నారా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చర్చలో పాల్గొన్న అందె సత్యం గారికి, మనోజ గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.